వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. జయంతి సందర్భంగా ఇక్కడ చిన్ని గారి ఆఫీసులో జరుగుతున్న ఈ సంబరాల్లో మా అందరికీ పెద్దయిన కోనేరు శ్రీధర్ గారు, జాతి సాంబశివరావు గారు, అపర్ణ గారు, ఉషారాణి గారు, అట్లాగే పార్టీ నాయకులు పెద్దలు కునుకు రాజశేఖర్ గారు అందరూ పాల్గొని ఈ జయంతోత్సవాన్ని ఘనంగా చిన్ని గారి ఆఫీసులో అంటే ఎంపీ గారు అని చెప్పేయచ్చు ఇప్పుడే, కానీ కాబోయే ఎంపీ గారు 4వ తారీఖు వరకు టైం ఉంది కాబట్టి మన చిన్ని గారి ఆఫీసులో ఘనంగా నిర్వహించి ఆయనకి నివాళులు అర్పించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ ఆయన ఆశయాల కోసం పనిచేస్తుందని చెప్పి ఎన్టీఆర్ గారి ఆశయాలు అట్లాగే చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శనంలో ముందుకు నడుస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన చేసిన కార్యక్రమాలు, ఆయన పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు, ఆయన ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు పెట్టారో అయ్యే ఇవాళ భారతదేశం అంతా ఏ పార్టీ వచ్చినా ఎవరైనా కానీ ఆ సంక్షేమ కార్యక్రమాన్ని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. తెలుగువాడిని తమిళియన్ అని పిలిచే రోజుల్లో ఇక్కడ ఒక తెలుగు రాష్ట్రం ఉంది, ఒక తెలుగునాడు ఉంది, ఒక ఆంధ్రప్రదేశ్ ఉంది అనేది గుర్తింపు తీసుకొచ్చిన ఎన్టీ రామారావు గారు మరి ఆయన 9 నెలల్లో ముఖ్యమంత్రి అవడమే కాకుండా ఆ 9 నెలలు ఆయన ముఖ్యమంత్రి చేసిన ప్రజలకు ఏం చేయాలని దృష్టితోటి ₹2 బియ్యం కానీ మరి పటేల్ పట్వారీ దాన్ని రద్దు చేయడంలో కానీ అట్లాగే ఆడపడుచులకు ఏం చేయాలి, ఆయన ఎప్పుడు కూడా ఆడపడుచులు అంటే మంచి గౌరవం, ఆడపడుచులకు ఏం చేయాలని ఉద్దేశంతో ఆస్తితో సమాన హక్కు ఇవ్వటం కానీ వాళ్ళకి మహిళా యూనివర్సిటీ పెట్టడం కానీ ఇవాళ విజయవాడ కూడా ఎన్టీ రామారావు గారు కృష్ణా జిల్లా వాడు అవటం వల్ల కానీ ఏదైనా కానీ ఇక్కడ వారధలు కట్టించారు, అట్లాగే బస్ స్టాండ్ కట్టించారు, అట్లాగే ఎన్టీఆర్ యూనివర్సిటీ పెట్టించారు. అనేక రకాలుగా విజయవాడ అభివృద్ధి కూడా ఆయన తోడ్పడ్డారు. ఇవాళ నందమూరి తారక రామారావు గారు కృష్ణా జిల్లా పట్ల అవటం మనందరికి కూడా, కృష్ణా జిల్లా అందరికి కూడా ఒక గర్వకారణం. ఆయన ఏ కార్యక్రమం చేసినా ఆయన అన్నీ ముందుండి కాంగ్రెస్ వాళ్ళు 25 వాసాలును ఒక 150 తాటాకులు ఇచ్చేవారు. చంద్రబాబు నాయుడు గారు అలా కాకుండా 2 సెంట్లో పక్కా ఇల్లు, పక్కా బిల్డింగ్ కట్టించి పేదలకి ఇవాళ భారతదేశానికి ఒక ఆదర్శంగా నిలబడ్డ అన్నగారు చరిత్ర చెప్పుకోవాలంటే ఎదురు లేకుండా భారతదేశాన్ని వెళ్తున్న ఇందిరాగాంధీకి ఎదురు ఒడ్డి ఈయన అన్యాయంగా దించినప్పుడు ఆయనే మరి ఎన్టీ రామారావు గారుకి ప్రజలంతా నిలబడి అండగా నిలబడి జాతీయ పార్టీలందరూ కూడా ఆయనకి అండగా నిలబడి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవడానికి చేసిన ఇది. మరి ఆ రోజున ఇందిరాగాంధీ గారు వరహంగా రామారావు గారికి దడిసి, నందమూరి తారక రామారావు గారికి దడిసి ఆయన్ని మళ్ళీ ముఖ్యమంత్రి చేసిన విషయం మనందరికీ తెలుసు. మరి అలాగే ఆయన ఒక మాట అనేవారు, నాతో పుట్టింది పార్టీ నాతోనే పోతుంది అనుకునేవారు ఆయన. కానీ దాన్ని చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇవాళ మరి 40 సంవత్సరాలు పార్టీని ఎక్కడ ఎటువంటి లేకుండా ఈ మధ్యన దౌర్భాగ్యుడు వచ్చినా ఆ దౌర్భాగ్యుడికి తగిన బుద్ధి చెప్పడానికి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం, ఆయన భార్య, ఆయన కోడలు, ఆయన కొడుకు అందరూ కూడా వీధికి వచ్చి ఆయన చేసిన ఇక్కడికి వచ్చిన ప్రస్తుత ముఖ్యమంత్రికి యొక్క అరాచకాలు అందరినీ ప్రజలకు తెలియజేసి ఆయన ఇవాళ మళ్ళీ తిరిగి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కాకుండా 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా కాకుండా ఇప్పుడు తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రి అతి కొద్ది రోజుల్లో రేపు 9వ తారీఖున మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తున్నాం. రాష్ట్ర ప్రజలందరికీ కూడా అన్ని వర్గాలకి అన్నిళ్ళకి ఇవాళ మంచి జరుగుతుంది. రామారావు గారు వచ్చినాకే బీసీలకు రిజర్వేషన్ కానీ, మహిళలకు రిజర్వేషన్ కానీ అన్ని రకాలుగా చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అలాంటి నందమూరి తారక రామారావు గారికి ఇవాళ ఎన్టీఆర్ భవన్ ఇక్కడ చిన్ని గారి ఆఫీసులో ఆయన నివాళులు అర్పిస్తూ కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనేక మంది పెద్దలు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, పెద్దలందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.